Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. ఇద్దరు పిల్లలు కడుపు నొప్పితో చనిపోయినటువంటి విషయం. దీనిలో వీళ్ళు గంగాల కులస్తులు నంద్యాల. వీళ్ళు సంచారం చేస్తూ పెద్ద పెద్ద టౌన్లో ఈ ప్లాస్టిక్ సామాన్లు బకెట్లు అమ్ముకొని బతుకుతూ ఉంటారు. వీళ్ళు సుమారు 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ఈ బకెట్లు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ జీవిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే రాత్రి సాయంత్రం 7-7:30 గంటల టైంలో తన ఇద్దరు పిల్లల్ని మగపిల్లల్ని తీసుకొని పానీపూరి బండి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇద్దరు తల్లిదండ్రులు పిల్లలిద్దరూ కూడా పానీపూరి తినడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత చిక్కుడుకాయ కూర వేసుకొని అన్నంతో భోజనం చేసుకొని ఇంట్లో దోమతెర కట్టుకొని భార్యాభర్తల మధ్యలో పండుగ నిద్రపోవడం జరిగింది. తెల్లారేసరికి 3 గంటల టైంలో కడుపు నొప్పి అని చెప్పి పిల్లలు బాధపడతా ఉంటే మరి నిర్మలా హాస్పిటల్ కన్నా వడ్లమూడి హాస్పిటల్కి చెరొకరిని తీసుకుని వెళ్తాం. ఈ తర్వాత వాళ్ళు రెఫర్ చేస్తే పెద్ద ఆసుపత్రులకు తీసుకుని వెళ్తూ ఉండగా చనిపోవడం అనేది జరిగినట్టు మనకు వచ్చినటువంటి రిపోర్టు. ఈ రిపోర్టు మీద మరి అనుమానాస్పదం కింద మరణం కింద 174 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదే కేసులో మనకు ముఖ్యంగా గమనిస్తే వీళ్ళు మిగతా గుడిసెల్లో ఉన్నటువంటి 5 గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచాల మీద పండుకున్నట్టు అర్థమైంది. వీళ్ళు కింద నేల మీద పండుకొని ఉన్నారు. అది ఒక అనుమానం అనేది కలిగిస్తూ ఉంది. చుట్టూ పొలాలు అంతా కంపకర చెట్లు ఇవన్నీ ఉన్నాయి. పురుగు బుట్ర అనేది కూడా ఒక అనుమానం. అంతేకాకుండా వీళ్ళు తిన్నటువంటి ఫుడ్ రాత్రి ఫుడ్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ చేసి మనం పోస్ట్మార్టంకి పంపించాం. దర్యాప్తులో మరి పోస్ట్మార్టం రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. అబ్బాయి చనిపోయి దగ్గర ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఆ అబ్బాయి చనిపోయి వీరిద్దరు కూడా చనిపోయారండి. ఎవరు లేరు ఇప్పుడు. మేము వాళ్ళకు ఎప్పుడు వెళ్ళామండి. మేము ఎప్పుడు సెంటర్లకు వెళ్ళాము. ఎంతవరకు ఉన్నా ఇంట్లో అన్నము అమ్ముంటుంది. ఇంటికాడ అన్నము సిద్ధిండ్లు ఎక్కువ పెట్టాము. ఎప్పుడన్నా తీసుకెళ్ళాలి. వీడికి వచ్చిన 2 నెలల్లో నిన్న తీసుకెళ్ళే పిల్లలను బేడికి అప్పటిదాకా ఎప్పుడు నేను బేడికి తీసుకెళ్ళి ఏం తినిపించాలి. నిన్న మటుకు పానీపూరి ఒకటి మటుకు తినిపించా ఇద్దరికి. అది తినిపించినాక ఇంటికి వచ్చారు. కొంచెం అన్నం తిన్నారు, పడుకున్నారు. 3:30కి సేమ్ 3:30కి చిన్నోడు కడుపు నొప్పి అన్నాడు. పెద్దోడు 4ంటికి లేచి ఆడ కడుపు నొప్పి అన్నాడు. సేమ్ అదే ప్రాసెసింగ్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి వీళ్ళేమి ఇక్కడ అవ్వదని చెప్పి రాజమండ్రి కలిసి పంపిస్తే వాడు మధ్యలో తింటున్నారు. ఇది ఏదోకి మధ్యలో తింటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.